పూరా లోకల్. ఇప్పుడు శాలెం రాజు పైన మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది పోలీస్ కమిషనరేట్కి వెళ్ళి మహిళా అడ్వకేట్స్ మహిళలు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు ఫైల్ అయిందా? లేదు, అవును, ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కూడా చూసినాను, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ డీజీపీ గారి స్థాయి నుంచి కూడా అది దాని ఫాలోఅప్ జరుగుతుందని చెప్పి తెలిసింది. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడా? అరెస్ట్ అవుతాడా అనే క్వశ్చన్ కదా, అరెస్ట్ అవ్వాల్సిందే, 100% అరెస్ట్ చేయాల్సిందే. ప్రభుత్వం కనుక, పోలీసులు కనుక దీన్ని అరెస్ట్ చేయకుండా కేవలం 41 అంటే ఇప్పుడు 35 నోటీస్ కనుక ఇచ్చి పంపిస్తే కనుక ఖచ్చితంగా ఇట్లాంటి మురిగే కుక్కలు ఇంకా చాలా వస్తాయి. అప్పుడు వాటిని కంట్రోల్ చేయలేరు. వాటిని కంట్రోల్ చేయాలంటే మళ్ళీ వ్యవస్థ సరిపోదు. అప్పుడు ప్రజలు తిరగబడాల్సి వస్తుంది. ఆ రోజు రావద్దు, ఆ పరిస్థితులు రావద్దంటే ఖచ్చితంగా ఇట్లాంటి మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళను కట్టడి చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి భయం ఉండాలి. వాళ్ళని అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలి. రిమాండ్ పంపించిన తర్వాత కూడా పూర్తిగా ఛార్జ్షీట్ అయ్యే వరకు లోపలనే పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అరెస్ట్ కాకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా మేము తీవ్రస్థాయిలో తీసుకెళ్తాం. ఎట్లా, ఈ విధంగా తీసుకెళ్తాం? అది నెక్స్ట్ కార్యాచరణ జరుగుతుంది. ఆల్రెడీ ఇట్లాంటి వాళ్ళు అరెస్ట్ కాకపోతే కనుక దాన్ని ఏం చేయాలని ఆల్రెడీ కార్యాచరణ జరుగుతుంది. కొంతమంది లేడీస్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ కానీ, జర్నలిస్టులు కానీ, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు, వాళ్ళందరూ కూడా దాని మీద ఉన్నారు. వాళ్ళకి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఆ విషయం పైన ఎంతవరకు అంటే వాళ్ళకి మేము మద్దతు తెలుపుతాము. ధర్నా అంటారా, ఇంకేదంటారా, ఖచ్చితంగా దానిపైన మేము పూర్తి లెవెల్లో వారికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం.